ఎట్టకేలకు తిరుమలకి సంబంధించి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అయితే 9 రోజుల పాటు జరిగేటువంటి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిన్న తిరుమలకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పట్టు వస్త్రాలు స్వామివారికి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఆయన ఇవాళ రెండో రోజు పర్యటనలో భాగంగా ఇవాళ కమాండ్ కంట్రోల్ రూమ్, ఏ టెక్నాలజీతో ఏర్పాటు చేసినటువంటి కమాండ్ కంట్రోల్ రూము వీటన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏంటి ఈ ఏ టెక్నాలజీతో కూడుకున్నటువంటి ఈ అధునాతనమైనటువంటి టెక్నాలజీ ఏంటి అనే దానిపైన ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తిరుమలలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ముఖ్యమంత్రి ప్రారంభించారు కాసేపటి క్రితం. ఈ కమాండ్ కంట్రోల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ రెడీ అనాలిటిక్స్, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీతో పనిచేసేటటువంటి అధునాతన కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇది. ఇందులో దాదాపుగా 6000 సీసీ కెమెరాలు ఉంటాయి. అంటే మొత్తం కూడా తిరుమలతో పాటు, తిరుమల ఆలయంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి అంటే భక్తులు ఎక్కువగా తిరిగేటువంటి ప్రాంతాలు, అదేవిధంగా అలిపిరి నుంచి మొత్తం కూడా కంప్లీట్గా వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది. దాదాపుగా 6000 కెమెరాలు మొత్తం అన్ని చోట్ల ఏర్పాటు చేసి అంటే ఆ కమాండ్ సెంటర్కి దీన్ని అనుసంధానం చేసి ఉంటారు. సో 3D మ్యాపింగ్, రెడ్ స్పాట్లను గుర్తించే విధంగా కూడా దీన్ని ఐసీసీ సెంటర్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారంట. అలిపిరి నుంచి తిరుమల వరకు భక్తుల రద్దీ, క్యూలైన్ల నిర్వహణలతో పాటు టెక్నాలజీ సాయంతో స్వామివారి దర్శనం జరిగేలా ఎప్పటికప్పుడు సూచనలు ఈ ఐసీసీ సెంటర్ నుంచి కూడా సిబ్బంది ఎప్పటికప్పుడు టీటీడీ ఉన్నతాధికారులకు సిబ్బంది అలర్ట్ చేస్తూ ఉంటారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు శ్రీవారి వైభవం తెలియజెప్పేలా వీడియోలు ప్రదర్శించే విధంగా కూడా ఏర్పాటు చేయండి అంటూ కూడా ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించడం జరిగింది. ఎందుకంటే గతంలో వైకుంఠం కంపార్ట్మెంట్లు నిర్మించిన సందర్భంలో అప్పుడు వైకుంఠం లోపల గంటల సమయం భక్తులు వేచి ఉంటారు కాబట్టి ఆ సందర్భంగా అక్కడ అంటే టీవీలన్నీ కూడా ఏర్పాటు చేస్తుండేవాళ్ళు. బహుశా ఒక 20-25 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం అక్కడ స్వామివారికి సంబంధించినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అంటే చిత్రాలు, పాటలు ఇవన్నీ కూడా వేసి భక్తులకి అంటే నిరీక్షణ ఎక్కువగా లేకుండా, వాళ్ళు అసహన వ్యక్తి ఉండే పరిస్థితి లేకుండా వాళ్ళకందరికీ కూడా అట్లా ఏర్పాటు చేస్తుండేవారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ మారింది కాబట్టి ఆ టెక్నాలజీ తగ్గట్టుగా ఎల్ఈడి స్క్రీన్స్ అటువంటి కూడా ఏర్పాటు చేసి ఈ రకంగా 3D సంబంధించిన చిత్రాలతో స్వామివారికి సంబంధించినటువంటి లీలా విశేషాలను భక్తులకి తెలియజేసే విధంగా కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందనే సూచన కూడా ముఖ్యమంత్రి అధికారులకు ఇచ్చినట్టు తెలుస్తోంది. టీటీడీ నిర్వహణలోని అన్ని దేవాలయాలను ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లతో అనుసంధించాలని చెప్పి కూడా సీఎం చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు తిరుమల ఆలయము ఒక అంటే ప్రధాన ఆలయం అయితే, తిరుమల ఆలయంతో పాటు మాడవీధులు కానీ చుట్టుపక్కల ప్రాంతాలు, అదేవిధంగానే కాలిబాట మార్గాలు, తిరుమలలో ఉన్నటువంటి అనుబంధ ఆలయాలు వీటన్నిటిని కూడా ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్లకి తీసుకొస్తారు. ఇవే కాకుండా తిరుమల ఆలయంతో పాటు తిరుపతిలో టీటీడీకి సంబంధించినటువంటి ఎన్నో ఆలయాలు, అనుబంధ ఆలయాలు ఉన్నాయి. ఉదాహరణకి గోవిందరాజ స్వామి ఆలయం కావచ్చు, కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం కావచ్చు, అప్లాయకుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం కావచ్చు, ఇట్లా కపిల తీర్థం ఆలయం కావచ్చు, ఇట్లా చాలా ఆలయాలు టీటీడీకి సంబంధించి పరిధిలో ఉన్నాయి. ఇంకా ఇక్కడే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా టీటీడీకి సంబంధించి ఆలయాలు ఉన్నాయి. ఉదాహరణకి కడప జిల్లాలో ఉన్నటువంటి ఒంటిమిట్ట రాముని ఆలయం. ఎందుకంటే మనకు తెలంగాణలో అయోధ్య ఎంత ఫేమస్, ఒంటిమిట్టలో ఏపీ ప్రభుత్వం గతంలో టీటీడీకి అప్పగించడం జరిగింది. రాముల వారి ఆలయాన్ని ఎంతో వైభవంగా ప్రతి సంవత్సరం కూడా అక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. మరి అంత ప్రసిద్ధి చెందిన ఆలయాన్ని కూడా టీటీడీ కంట్రోల్ తీసుకునేది కాబట్టి ఇలాంటి కమాండ్ కంట్రోల్ సెంటర్లో గాన మొత్తం కూడా అక్కడ కెమెరాస్ అవన్నీ కూడా ఏర్పాటు చేసి ఆ సిస్టమ్ని అక్కడంతా ఏర్పాటు చేసి ఆ వ్యవస్థనంతా కూడా టీటీడీ కంట్రోల్లో ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ కానీ అనుసంధానం చేస్తే ఎక్కడ ఏ ఉత్సవాలు జరిగినా, ఎక్కడ ఏ భక్తుల రద్దీ పెరిగినా, ఎక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరిగినా కంప్లీట్గా వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ కూడా ఆయా సంబంధించిన ఆలయాలని ఉన్నటువంటి నిర్వాహకులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని, అధికారిని ఎప్పటికప్పుడు అలర్ట్ చేసుకుంటూ వచ్చే అవకాశం ఉంటుంది అనేది ప్రధానంగా ఇందులో ఉద్దేశం. అందువల్లనే టీటీడీకి సంబంధించి ప్రధాన ఆలయం అయితే అనుబంధ ఆలయాలు కూడా దీన్ని విస్తరించి పూర్తి స్థాయిలో భవిష్యత్తులో ఒకవైపు భద్రత పరంగా కావచ్చు, మరోవైపు భక్తులు వస్తున్నటువంటి సందర్భంలో ఆ సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు, తోపులాట్లకి, తొక్కిసలాట్లకి, ఎందుకంటే మనం చూసాం గతంలో తిరుపతిలో కొన్ని సెంటర్స్ వద్దన వైకుంఠ ఏకాదశి రోజు కూడా తొక్కిసలాట జరగడం, కొంతమంది భక్తులు చనిపోవడం జరిగింది. సో అలాంటిది రిపీటెడ్ కాకుండా ఉండాలి అంటే ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ని బలోపేతం చేయాలన్నా, ఏం చేయాలన్నా కూడా దర్శనం విషయంలో కావచ్చు, ఇలాంటి ఉత్సవాలు జరిగే సందర్భంలో
జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్ళాలా అంటే ఖచ్చితంగా ఇలాంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉండడం మంచిది. దానివల్లనే దాంట్లో 3D టెక్నాలజీ కావచ్చు, ఏఐ టెక్నాలజీతో కూడుకున్నటువంటి వ్యవస్థని దాన్ని అటు పూర్తి స్థాయిలో కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రత్యేకంగా సిబ్బంది ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఈ భక్తుల రద్దీతో పాటు మిగిలిన వ్యవహారాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేయబోతుంది టీటీడీ.